ప్రాప్తం. ఈ కథను రచించిన వారు శ్రీ జీడిగుంట రామచంద్రమూర్తి గారు. ఈ కథ ఆంధ్రభూమిలో 1981 డిసెంబర్లో ప్రచురించబడింది. నేనీ పెళ్లి చేసుకోను. హాల్లో ఉన్న ముగ్గురు ఒక్కసారిగా ఉలిక్కిపడి కౌసల్య వైపు చూశారు. వెంటనే వాళ్ళకి ఉత్తరం రాసి పారేయండి అంటూ చేతిలో పుస్తకాలు టేబుల్ మీదకి విసిరేసి తన గదిలోకి వెళ్ళిపోయింది కౌసల్య. ఓ మూల గోడకు జారగిలపడి వేమన శతకంలోని పద్యాలు బట్టి పడుతున్న 6 ఏళ్ల బాబిగాడు అక్కవైపు దిగులుగా చూశాడు. అక్క పెళ్లికి నాన్నగారు తనకి సఫారీ సూట్ కుట్టిస్తానన్నారు. ఆ ఛాన్స్ పోతుందేమోనన్న ఆలోచన రాగానే వాడి కళ్ళలో దిగులు కమ్మేసింది. ఒకవైపు పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతుంటే ఇప్పుడిలా హఠాత్తుగా అర్ధంతరంగా కౌసల్య ఈ పెళ్లి చేసుకోను అని ఎందుకందో అర్థం కాక అర్జున్ రావు గారు, అనసూయ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. కౌసల్య ఎంతో అందంగా ఉంటుంది. BA ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇంకా 10 రోజుల్లో పరీక్షలైపోతాయి. ఆ తర్వాత 10 రోజులకు పెళ్లి ముహూర్తం. పెళ్లి కొడుకు ప్రసాదరావు కూడా మంచి అందగాడు. అనకాపల్లి స్టేట్ బ్యాంక్లో ఆఫీసరు. కట్నం లేకుండా కౌసల్యను చేసుకునేందుకు ఒప్పుకున్నాడు. తన కూతురికి అంత మంచి సంబంధం దొరికినందుకు అర్జున్ రావు గారు, అనసూయ ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. అమ్మాయి అదృష్టవంతురాలు అని నిద్దట్లో కూడా పలవరిస్తున్నారు. పెళ్లి పనుల్లో సాయం చేయటానికి బరంపురంలో ఉన్న తన చెల్లెల్ని ఉన్న పళంగా రమ్మని అంతకు ముందు రోజే ఉత్తరం రాయించింది అనసూయ. రేపో మాపో ప్రెస్సుకి వెళ్లి శుభలేఖలు ప్రింటింగ్కి ఇవ్వాలనుకుంటున్నారు అర్జున్ రావు గారు. ఇంత జరిగాక తెర మీద కథ క్లైమాక్స్లో ఉండగా కరెంటు పోయినట్లు కౌసల్య ఈ పెళ్లి చేసుకోనంటుందేమిటి? అసలేం జరిగిందో కనుక్కో. ఆడపిల్లకి తల్లి దగ్గర చనువు జాస్తిగా ఉంటుంది కనుక అసలు విషయం ఏమిటో ఆరా తీయమని భార్యని ఆదేశించారు అర్జున్ రావు గారు. అనసూయకి తప్పలేదు. నెమ్మదిగా కూతురు గదిలోకి అడుగుపెట్టింది. మోచేతులు కళ్లకు అడ్డం పెట్టుకుని మడత మంచం మీద వెల్లకిలా పడుకుంది కౌసల్య. అసలేం జరిగిందే? ఎందుకు చేసుకోవు పెళ్ళి? గోడవారనున్న కర్ర కుర్చీని మంచం దగ్గరకు లాక్కుని కూర్చున్న తర్వాత అడిగింది అనసూయ. వెంటనే బదులివ్వలేదు కౌసల్య. అబ్బాయి నచ్చాడన్నావు కదటే. అడిగిన ప్రశ్న వేరైనా కూతురు నుంచి అనసూయ ఆశించిన సమాధానం ఒక్కటే. దానికోసమే ఆత్రంగా చూసింది. అబ్బాయి నచ్చాడు, అతని అలవాట్లే నచ్చలేదు. లేచి కూర్చుని చెప్పింది కౌసల్య. అంటే అతను తాగుతాట. ఆ సమాధానం వినగానే క్షణకాలం దిగ్భ్రాంతి కలిగినా ఆ వెంటనే అనసూయ మనసు తేలికపడింది. ఓస్, ఇంతే కదా. అయినా ఈ రోజుల్లో తాగుడు కూడా ఫ్యాషన్ అయిపోతోందట. ఈ మాత్రం దానికి బంగారం లాంటి సంబంధాన్ని వదులుకుంటామా? పైగా నువ్వంటే ఇష్టపడి కట్నం లేకుండా చేసుకుంటున్నాడు. నీ మాట విని రేపా తాగుడు మానకపోడు అంది. నీకు తెలీదమ్మా, తాగుడు అలవాటైతే పెళ్ళాం మెడలో పుస్తలు కూడా అమ్ముకుంటారు. అవసరమైతే కట్టుకున్న పెళ్ళాన్నైనా వదిలేస్తారు గాని ఆ అలవాటు వదులుకోలేరు. నాకు తెలుసు వాదించింది కౌసల్య. అలాంటి ఖచ్చితమైన అభిప్రాయం ఆమెలో ఎందుకు స్థిరపడిపోయిందో అనసూయ ఊహించుకోగలదు. 3 ఏళ్ల క్రితం అర్జున్ రావు గారు మహారాణిపేటలో ఉన్న ఓ మేడ పైభాగంలో అద్దెకు ఉండేవారు. కింది వాటాలో హనుమంతరావు అని ఓ కుర్రవాడు ఉండేవాడు. అతనికి షిప్ యార్డ్లో పని. అతని భార్య వసుంధర చాలా అమాయకంగానూ ఎంతో అందంగానూ ఉండేది. ఆమెది కౌసల్యది ఇంచుమించు ఒకే వయసు కావడం వల్ల ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఒకరిని చూడకుండా మరొకరు ఒక్కరోజు కూడా ఉండలేకపోయేవారు. ప్రతిరోజు సాయంత్రం బాల్కనీలో కూర్చుని గంటల తరబడి కబుర్లు చెప్పుకునేవారు. హనుమంతరావు రాత్రులు ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడు. అప్పుడప్పుడు భార్యతో ఎందుకో ఘర్షణ పడేవాడు. ఆ ఘర్షణలో ఆమెపై అతను చేయి చేసుకోవడం కూడా కౌసల్య గమనించకపోలేదు. ఓ రోజు సాయంత్రం తమ మాటల మధ్యలో ఆ ప్రస్తావన తెచ్చింది కౌసల్య. మీ సంసార విషయాలు అడుగుతున్నానని ఏమీ అనుకోకు, కానీ అతను నిన్ను అలా హింసిస్తుంటే నువ్వెలా భరిస్తున్నావో, ఎందుకు సహిస్తున్నావో అర్థం కావటం లేదు అన్నది. ఏం చేయమంటావోయ్, మనం ఆడవాళ్ళం అంటే అణిగిమణిగి ఉండవలసిన వాళ్ళం. స్వతహాగా ఆయన మంచివారే, తాగినప్పుడే అలా ప్రవర్తిస్తారు. మీ ఆయన తాగుతాడా? నివ్వెరపోతూ అడిగింది కౌసల్య. అప్పుడప్పుడు
అలా తాగినప్పుడు ఆయన మనిషి కాదనుకో, పశువులా ప్రవర్తిస్తాడు. ఆ రాత్రి నాకు నరకం తప్పదు. ఆ నరకాన్ని భరించడం కంటే చనిపోవడం నయమనిపిస్తుంది తల వంచుకుని చెప్పింది వసుంధర. జాలిగా చూసింది కౌసల్య. ఆ తర్వాత కొన్ని నెలలకే వసుంధర చచ్చిపోయింది. వంటింట్లో స్టవ్ వెలిగిస్తుంటే ప్రమాదవశాత్తు చీరకు మంట అంటుకుని చనిపోయిందని పోలీసులకు చెప్పుకున్నాడు ఆమె భర్త. కానీ వసుంధర ఆత్మహత్య చేసుకుందని కౌసల్యతో పాటు చుట్టుపక్కల వాళ్ళు చాలామంది అనుకున్నారు. ఆ సంఘటనే కౌసల్యను మానసికంగా కృంగతీసింది. ఆమెను మళ్ళీ మామూలు మనిషిని చేయటానికి శతవిధాలా ప్రయత్నించారు అర్జున్రావు గారు. అక్కడి నుంచి మరో ఇంటికి మకాం మార్చారు. గాయం మానినా మచ్చ మిగిలిపోయినట్లు ఆనాటి సంఘటన కౌసల్యలో బలవత్తరమైన ప్రభావాన్ని మిగిల్చిపోయిందని అనసూయకు తెలుసు. అసలు ఇంతకీ పెళ్లికొడుకు తాగుతాడని నీకెలా తెలుసు? కూతుర్ని ఎలా అయినా తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో అడిగింది. ఎలా తెలుసా? ఉండు చెప్తాను అంటూ గబగబా హాల్లోకి వచ్చి టేబుల్ మీద ఉన్న ఓ పుస్తకంలోంచి ఇన్లైన్ కవర్ తీసి, ఇది చదువు తెలుస్తుంది అంటూ దాన్ని విసురుగా తల్లి చేతికి అందించింది. ఆత్రంగా కవరు విప్పి చదివింది అనసూయ. డియర్ కౌసల్య, నీ ఉత్తరం చేరింది. నువ్వు సేకరించమన్న వివరాలన్నీ సేకరించాను. నిన్ను చూసుకున్న ప్రసాదరావు ఇక్కడి స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్న మాట యథార్థమే. మావారు ప్రసాదరావు పక్కపక్కనే కూర్చుంటారట. అతనికి ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. అతనికి ఓ బామ్మ ఉంది. ఆవిడ పోతే ₹1,00,000 ఆస్తి ఇతగాడికి వస్తుంది. ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తున్నాడు. పోతే చెడ్డ అలవాట్లు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోమని రాశావు. బ్రహ్మచారి కదా, బాదరబందీలు ఏమీ లేవు. అందుకే వచ్చిన సినిమా నల్లా చూస్తాడు. కాఫీ సిగరెట్లు తాగుతాడు. అప్పుడప్పుడు మందు కొడతాడు అని మా వారు చెప్పారు. మందు పార్టీలకు మావారు వెడతారటలే, కానీ కంపెనీ కోసం వాళ్లతో కూర్చుని ఉత్తినే కోకోకోలా తాగి చికెన్ తింటారట. ఇప్పటిదాకా నేను నమ్ముతున్నాననుకో. అది విషయం. ఏది ఏమైనా చాలా మంచి సంబంధం. తొందరగా అతని చేత తాళి కట్టించుకుని హాయిగా అనకాపల్లి వచ్చేయి. ఈలోగా మా వీధిలోనే మంచి ఇల్లు చూసి పెడతాను. మీ అమ్మగారికి నాన్నగారికి నమస్కారాలు చెప్పు. ఉంటాను. నీ ఉష. ఉత్తరం చదివిన అనసూయకు అసలు విషయం బోధపడింది. అయితే పెళ్లి కొడుకు గురించి వాకబు చేయమని ఉషకు రాసావన్నమాట అడిగింది కవరు మడిచేస్తూ. అవును, రాస్తే తప్ప జీవితాంతం అతనితో గడపవలసిన దాన్ని అతని గురించి అతని వ్యక్తిత్వం గురించి తెలుసుకోవడంలో తప్పులేదుగా. అదృష్టవశాత్తు ఉష మొగుడు కూడా ఆ బ్యాంకులోనే పనిచేస్తున్నాడు కనుక అసలు విషయం బయటపడింది. లేకపోతే అతనితో నా పెళ్లి జరిగిపోయేది. ఆ తర్వాత కొన్నాళ్లకి నేను కూడా వసుంధరలాగే ఒళ్ళు కాల్చుకుని చచ్చేదాన్ని. ఆ మాట వినగానే అనసూయ మనసు చివుక్కుమంది. కూతురు పట్టుదల ఎలాంటిదో ఆమెకు బాగా తెలుసు. ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకుంటే దాన్ని మార్చడం చాలా కష్టమని తెలుసు. అందుకే అనసూయ మౌనంగా ఉండిపోయింది. అర్జున్రావు గారు మాత్రం ఆ రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర మళ్ళీ మరోసారి కూతురికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అంతగా కావాలంటే ఓ కుంటివాణ్ణో గుడ్డివాణ్ణో తీసుకురండి, చేసుకుంటాను. అంతేగాని తాగుబోతును మాత్రం నాకు కట్టబెట్టకండి, ఆవేశంగా చెప్పింది కౌసల్య. అర్జున్రావు గారు మరేం మాట్లాడలేకపోయారు. మన్నాడే మగపెళ్లి వారికి ఉత్తరం రాసేశారు. జాతకాలు కలవలేదనే విషయం చివరి నిమిషంలో తెలిసిందని, అందువల్ల తమ నిర్ణయాన్ని మార్చుకోవలసి వచ్చినందుకు క్షమించమని ఆ ఉత్తరంలో వేడుకున్నారు. అక్కడితో కథ మొదటికొచ్చింది. అర్జునరావు గారు పెళ్లికొడుకుల వేట మళ్లీ ప్రారంభించారు. నెల రోజుల వ్యవధిలో 3 సంబంధాలు తీసుకొచ్చారు. అందులో హైదరాబాద్ సంబంధం అర్జున్రావు గారికి అనసూయకి బాగా నచ్చింది. అబ్బాయి పేరు రామారావు. అతను కట్నం లేకుండానే కౌసల్యను చేసుకుంటానన్నాడు. అయితే కౌసల్య వెంటనే ఒప్పేసుకోలేదు. మిమ్మల్ని ఓ విషయం అడగాలి అన్నది పెళ్లి చూపులకొచ్చిన రామారావుతో. వెల్కమ్ అన్నాడు రామారావు. క్షణం పాటు తటపటాయించిన తర్వాత చెప్పింది, మరేం లేదు. తాగేవాళ్లంటే నాకు అసహ్యం. ఒకవేళ మీకు అలాంటి అలవాటేమైనా? కౌసల్యను పూర్తిగా చెప్పనివ్వలేదు రామారావు. నో, కనీసం సోడా తాగే అలవాటు కూడా నాకు లేదు అన్నాడు. చూడమ్మా, మా వాడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడే. ఇంత సంపాదించుకుంటున్నా ఇప్పటికీ ఇంగ్లీషు సినిమాలు చూడాలంటే మా పర్మిషన్ తీసుకుని గాని వెళ్ళడు.
రామారావు తండ్రి సగర్వంగా చెప్పాడు. కౌసల్య తృప్తిగా ఊపిరి పీల్చుకుంది. తనకు కాబోయే భర్త తల్లిదండ్రుల చాటు బిడ్డైనా పర్వాలేదు, కానీ తాగుబోతు మాత్రం కాకూడదు. అందుకే రామారావు తనకు నచ్చాడు. అర్జునరావు గారు ఆలస్యం చేయలేదు. వెంటనే ముహూర్తం పెట్టించి శుభలేఖలు ప్రింట్ చేయించారు. పెళ్లి వైభవంగా జరిగిపోయింది. ఆ తర్వాత వారం రోజులకి ఉష దగ్గర నుంచి ఉత్తరం అందుకుంది కౌసల్య. ప్రసాద్కి నీకు పెళ్ళవుతుందని, ఎంచక్కా నువ్వు కూడా మా అనకాపల్లి వచ్చేస్తావని బోలెడంత ఆశపడ్డాను. కానీ జాతకాలు కలవకపోవడం వల్ల చివరి నిమిషంలో మీ నిర్ణయం మార్చుకున్నట్టు ప్రసాదే చెప్పాడు. ఏం చేస్తాం, అన్నీ మన మంచికేనని సరిపెట్టుకోవాలి. నీ పెళ్లికి రావాలని ఎంతో ఉబలాటపడ్డాను. కానీ అదే ముహూర్తానికి ప్రసాద్ పెళ్లి కూడా నిశ్చయమైంది. ఇంతకీ వధువెవరో తెలుసా? మా పిన్నత్తగారి కూతురే, నళిని. ఓసారి మాతో విశాఖపట్నం వచ్చినప్పుడు నువ్వు చూసావు, గుర్తుందా? అఫ్కోర్స్ నీ అంత బ్యూటీ కాదనుకో, అయినా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ కదా, ఎవరికెక్కడ ప్రాప్తమో చెప్పలేం. వదిలేయి, నువ్వు హైదరాబాద్ కాపరానికి వెళ్ళిపోయేలోగా ఓసారి మా అనకాపల్లి వస్తే సంతోషిస్తాను అంటూ రాసింది ఉష. పాపం నళిని, పూర్ గర్ల్, వసుంధర్లాగే ఎప్పుడో ఒక రోజున ఆత్మహత్య చేసుకుంటుందేమో అనుకుంది కౌసల్య. హైదరాబాద్ కాపరానికి వెళ్ళిన తర్వాత కౌసల్యకి 6 నెలలు ఇట్టే గడిచిపోయాయి. శాంతినగర్లో అందమైన ఇల్లు, ఆ ఇంట్లో చిలకా గోరింకల్లా తను తన భర్త. తమ ఆలనా పాలన చూసేందుకు పార్వతీ పరమేశ్వరుల్లా అత్తగారు మామగారు. ఎప్పుడైనా కౌసల్య ముచ్చటపడి వంట చేస్తానన్నా అత్తగారు ఒప్పుకునేది కాదు. నా ఒంట్లో ఓపికన్నంత వరకు నువ్వు వంట చేయవలసిన అవసరం రాదులే తల్లి అనేది ఆప్యాయంగా. పగలంతా పుస్తకాలు చదువుకుంటూ గడిపేసేది కౌసల్య. సాయంత్రం భర్త ఆఫీసు నుంచి ఇంటికొచ్చిన తర్వాత స్కూటర్ మీద అతనితో మళ్లీ షికార్లు. ఓ రోజు సినిమా, ఇంకో రోజు రవీంద్ర భారతిలో కల్చరల్ ప్రోగ్రాం, మరో రోజు ఫ్రెండ్ ఇంట్లో డిన్నరు. అలా 6 నెలలు 6 రోజులుగా గడిచిపోయాయి. అంతలోనే రామారావుకి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయింది. శ్రావ్యమైన సంగీతం వింటుండగా మధ్యలో అపశృతి విన్నట్లయింది కౌసల్యకి. హాయిగా స్వంత ఇంట్లో అత్తమామల నీడన ఈ 6 నెలలు సుఖంగా ఉంది. ఇప్పుడు ఢిల్లీ అనగానే మళ్ళీ అక్కడ అద్దె ఇల్లు, కొత్త మనుషుల మధ్య ఒంటరితనం. అయినా వెళ్ళక తప్పదు. ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్. మరి ఢిల్లీ వెళ్ళి త్వరలోనే మంచి ఇల్లు చూసి ఉత్తరం రాస్తానని, అప్పుడు బయలుదేరి రమ్మని కౌసల్యకు చెప్పి రామారావు ఢిల్లీ బయలుదేరాడు. ఈలోగా తాను పుట్టింట్లో ఉండి వస్తానని కౌసల్య కూడా విశాఖపట్నం ప్రయాణమైంది. 2 నెలలు గడిచిపోయాయి. రామారావు దగ్గర నుండి కౌసల్య ఉత్తరం అందుకుంది. జనకపురిలో మంచి ఇల్లు అద్దెకి దొరికిందని, ఆ చుట్టుపక్కల తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని, వెంటనే బయలుదేరి ఢిల్లీ వచ్చేయమని రాశాడు. అర్జునరావు గారు కూతురు ఢిల్లీ ప్రయాణానికి రిజర్వేషన్ చేయించారు. ముందు బెజవాడ వెళ్ళి అక్కడ ఢిల్లీ ఎక్స్ప్రెస్ ఎక్కాలి. 10 రోజుల్లో ప్రయాణం. ఇంతలో ఉషను ఓసారి చూడాలనిపించింది కౌసల్యకి. అసలు హైదరాబాద్ కాపరానికి వెళ్లే ముందే తనని రమ్మని ఆహ్వానించింది. కానీ అవకాశం దొరకలేదు. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిపోతే మళ్ళీ తొందరలో అటు రావడానికి వీలు పడకపోవచ్చు. అందుకే ఓసారి వీలు చేసుకుని ఉషను చూడడానికి అనకాపల్లి బయలుదేరింది కౌసల్య. స్నేహితురాల్ని సాదరంగా ఆహ్వానించింది ఉష. మీ పిన్నత్తగారమ్మాయి నళిని కులసాగా ఉంటోందా? ఆ రాత్రి డాబా మీద కూర్చున్నప్పుడు కబుర్ల మధ్య యథాలాపంగా అడిగింది కౌసల్య. హాయిగా ఉంటోంది చెప్పింది ఉష. కౌసల్యకి ఆ సమాధానం రుచించలేదు. నళిని భర్త ప్రసాదరావు తాగుడికి బానిసైపోయాడని, అతనితో ప్రతిరోజు నళిని నరకమే అనుభవిస్తోందని ఉష చెబుతుందని ఆశించింది. ఏమో, ఉషకు కూడా తెలియదేమో. ఆనాటి వసుంధరలాగే నళిని కూడా సర్దుకుపోయే అర్ధంగి కావచ్చు. ఇంటి గుట్టు రచ్చకిచ్చే మనస్తత్వం కాకపోవచ్చు. అయినా తాను ఒక్కసారి చూస్తే నళిని హాయిగా కాపరం చేస్తోందో, భర్త వ్యసనాలతో నరకాన్నే చవి చూస్తోందో అర్థం చేసుకోగలదు. రేపోసారి నళిని వాళ్ళింటికి వెడదామా అడిగింది కౌసల్య. అలాగే, తప్పకుండా వెడదాం. ఈ మధ్య వాళ్ళు ఇల్లు కొనుక్కుని గృహప్రవేశం చేసుకున్నారు. నువ్వు కూడా చూద్దుగాని చెప్పింది ఉష. కౌసల్యకి మరి నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నళిని కాపురం చూస్తానా అని అర్థం కాని ఆతృతతో ఆ రాత్రి గడిపేసింది. మర్నాడు సాయంత్రం ఇద్దరూ కలిసి నళిని ఇంటికి వెళ్లారు. అందమైన డాబా ఇల్లు,
ఇంటి ముందు చక్కని పూలతోట, అందులో రకరకాల గులాబీ మొక్కలు. ఈ ఇంటిని ఈ మధ్యనే కొన్నారు, 60,000. తోట దాటి లోపలికి నడుస్తూ చెప్పింది ఉష. ఇంటి యజమాని తాగుబోతైన తర్వాత ఇల్లు ఎంత ఖరీదైనదైతే మాత్రం ఏమిటి ప్రయోజనం అనుకుంది కౌసల్య మనసులోనే. లోపలికి అడుగు పెట్టేసరికి నళిని చిరునవ్వుతో ఎదురైంది. కౌసల్యని, ఉషని ఉత్సాహంగా పలకరించింది. మా ఉష వదిన అస్తమాను మీ గురించి చెబుతూనే ఉంటుంది. మీరు మా ఇంటికి రావడం నిజంగా మా అదృష్టం అంటూ సోఫా చూపించింది. కాఫీ తీసుకురమ్మని వంటగదిలో ఉన్న వంట మనిషికి ఆర్డర్ జారీ చేసింది. మా వారు ముందు మిమ్మల్ని చూసుకున్నారటగా. ఉషే చెప్పింది ఓసారి, మీరు చాలా అందంగా ఉంటారని, దేవుడు మేలు చేస్తే తన పెళ్లి మీతో జరిగేదని, జాతకాలు కలవకపోవడం వల్ల ఆ ఛాన్స్ నేను కొట్టేశానని మా వారు ఇప్పటికీ అంటుంటారు. గలగలా నవ్వుతూ చెప్పింది నళిని. తాగుబోతును పెళ్లి చేసుకోవడం కూడా ఛాన్సే కాబోలు అనుకుంది కౌసల్య. నిజంగా మా నళిని అదృష్టవంతురాలోయ్, కాఫీ తాగుతూ అంది ఉష. నిజమే, నేను ఇలా కాపురానికొచ్చాను, మా వారి బామ్మగారెవరో అలా బాల్చి తన్నేశారు. అంతే, 1,00,000 రూపాయల ఆస్తి వచ్చింది. అందుకే నే వచ్చిన వేళా విశేషం గొప్పదంటారు. 60,000 పెట్టి ఈ ఇల్లు కొని దీనికి నా పేరు పెట్టారు నవ్వుతూనే చెప్పింది నళిని. ఆ నవ్వు అసహజంగా లేదు, ఆ మాట కృత్రిమంగా లేదు. ఆమె కళ్ళ వెనకాల ఎలాంటి అలసట, ఆవేదన కనిపించలేదు. మనిషిలో ఏదో పెద్దరికం, ఎంతో హుందాతనం, కళ్ళ మెరుపులో ఏదో గర్వం. ఓ మహా సామ్రాజ్యమే తన అధీనంలో ఉన్నంత ధైర్యం ఆమె నవ్వులోనూ, చూపులోనూ, మాటలోనూ కనిపించాయి. అయితే ప్రసాదరావు తాగుడు మానేశాడా? అనుమానం కలిగింది కౌసల్యకి. నీకో వింత చెప్పనా? కాఫీ తాగడం పూర్తి చేసి ఓరకంట నళిని వైపు చూస్తూ కౌసల్యను అడిగింది ఉష. ఏమిటి? మా నళిని మొగుడు సిగరెట్లు కాల్చడం మానేశాడు గొప్పగా చెప్పింది. సిగరెట్లు మానడం కూడా వింతేనా? అసలు విషయం బయటపడుతుందనే నమ్మకంతో అంది కౌసల్య. దానికి సమాధానం నళినే చెప్పింది. వింత కాదనుకోండి, కానీ వింతగా జరిగింది. ఓసారి ఈయన గారు అదేదో తెలుగు సినిమా చూశారట. అందులో హీరో ఆఫీస్కి వెళ్లేటప్పుడు భార్యను ముద్దు పెట్టుకుని మరీ వెడతాడట. ఆ ముద్దు ఆ రోజంతా హీరోకి టానిక్లా పనిచేస్తుందట. అందుకని అప్పట్నుంచి ఈయన మొదలుపెట్టారు. కానీ నాకేమో సిగరెట్ వాసన పడదాయి. మరి నా ముద్దు కావాలో సిగరెట్టు కావాలో తేల్చుకోమన్నాను. పాపం సిగరెట్టే వదిలేశారు. ఈసారి కౌసల్యకి నవ్వొచ్చింది. అంతేకాదోయ్, ఓసారి ఏదో పార్టీకి వెళ్ళి వీళ్ళ హీరో తాగొచ్చాట. అప్పుడు ఈ హీరోయిన్ ఏం చేసిందో తెలుసా? అడిగింది ఉష. ఆసక్తిగా చూసింది కౌసల్య. ఆ విషయమే తాను తెలుసుకోవాలి. తలగడ దుప్పటి తీసుకెళ్లి వసారాలో పడుకుంది. దాంతో అబ్బాయి గారి తల తిరిగిపోయింది. ఇంకెప్పుడు తాగనని ప్రమాణం చేసేదాకా ఆయన గారితో మాట్లాడలేదు. ఛీ, సిగ్గుపడింది నళిని. ఆ సిగ్గులో ఘన విజయాన్ని సాధించిన గర్వమే కాని మరో భావం కనిపించలేదు కౌసల్యకి. నిజంగానే నళిని అదృష్టవంతురాలు. వసుంధరలాగా ఆత్మహత్య చేసుకునే అవసరం నళినికి ఎప్పుడూ రాదు అనుకుంది. ఒకవేళ ప్రసాదరావుతోటే తన పెళ్లి జరిగి ఉంటే హాయిగా పుట్టింటికి దగ్గరగా ఉండేది. ఆ డాబా కాంపౌండ్ గోడ మీద నళిని అనే పేరుకు బదులుగా కౌసల్య అని తన పేరు ఉండేది. క్షణంలో ఆ ఆలోచనలు ఆమె మనసును ఆక్రమించుకున్న అంతలోనే వివేకం హెచ్చరించింది. ఛీ, ఏమిటి తన ఆలోచనలు? తనకు మాత్రం ఇప్పుడు లోటేం వచ్చింది? కావాలని రామారావుని పెళ్లి చేసుకుంది. అతను అందగాడు. తనంటే అతనికి ప్రేమానురాగాలున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కూడా వచ్చింది అని మనసుకు నచ్చ చెప్పుకుంది కౌసల్య. న్యూఢిల్లీ స్టేషన్లో రైలు దిగింది కౌసల్య. రామారావు స్టేషన్కొచ్చాడు. కౌసల్యను చూడగానే అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి. అరగంట తర్వాత ఆటో జనకపురిలో ఓ ఇంటి ముందు ఆగింది. ఇదే మన అద్దె గృహం, కుడికాలు ముందు పెట్టు. తలుపు తాళం తీసి లోపలకు ఆహ్వానించాడు భార్యని. కుడికాలు లోపల పెట్టగానే ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి నిశ్చేష్టురాలైంది కౌసల్య. ఎడమకాలు లోపలకు పూర్తిగా పడలేదు. అవన్నీ మాటలు కూడదీసుకుంటోంది. ఎదురుగా టీపాయ్ మీద ఖాళీ అయిన విస్కీ సీసాలు, గాజు గ్లాసులు, పింగాణి ప్లేట్లు. ఓ సారీ, నిన్న రాత్రి ఫ్రెండ్స్ వస్తేనో కార్డ్స్ ఆడుకున్నాం. ఇవి కూడా వాళ్లే పట్టుకొచ్చారు. నేనెక్కువ తాగలేదులే
వాళ్లే టూ మచ్గా తాగేశారు. నీకు తెలీదేమో, నేనెప్పుడూ లిమిట్లోనే ఉంటాను. అంతవరకు ఎందుకు? నేను తాగితే ఆ దేవుడు కూడా కనిపెట్టలేడు. టీపాయ్ మీద ఉన్న గ్లాసులు, సీసాలు, ప్లేట్లు తీసేస్తూ గబగబా చెబుతున్నాడు రామారావు. కానీ ఆ మాటలన్నీ కౌసల్యకి వినిపించడం లేదు. ఆమె కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. కాళ్ళ కింద నేల కరిగిపోయి తాను అగాధంలోకి జారిపోతున్నట్టు ఫీల్ అవుతోంది. కథ సమాప్తం.